మరి ఏమని చెప్తే నమ్ముతావు చెప్పు. ఫ్యాన్ నువ్వే పీకిదే ఉంది. ఏమన్నా మంచి చెప్పు కొట్టించుకో మంచి కొట్టి. ఆమె స్నానం చేసి బట్టలని పాడు చేసుకుంటుందని ఆమె కోసం ఎర్రగడ్డలో కొన్నా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆ అమ్మాయి బట్టలే, ఆ అమ్మాయికి బట్టలు మనం తీసి ఇయ్యాలి కదా, తీసి ఇవ్వకుండా మళ్ళీ ఫీల్ అవుతుంది కదా ఈ లోపు అని. పెద్ద షాట్ ఉంది. నీకేనమ్మా గాలి తగులుతుంది కదా. అబ్బాయిల డ్రెస్ ఓన్లీ అమ్మాయిలదే. నీట్గా చెయ్యి, ఇన్ని బట్టలు వస్తాయి. పట్టు నీదే. కానీ చెయ్యి, ఆ పిల్లలు వేస్తాను మళ్ళీ. ఆ పిల్లని లేపనికి ఫస్ట్ ఉంటావు కదా నువ్వు. సౌండ్ లేకు పాడలేదు. పట్టు, అన్ని నీవే. డ్రెస్సులు ఎన్ని వస్తాయో ఏంటో, అన్ని నీవే ఉన్నట్టున్నాయి బట్టలు. అన్ని వేస్తూ తిరుగుతున్నట్టు మళ్ళీ వెయ్యి. ఎన్ని రోజులే నాకు ఈ చాకి పని. అమ్మ ఒక బట్ట అయిపోయినప్పుడు ఇంకో బట్ట ఇంకో బట్ట ఇస్తే ఎన్నెన్ని మార్త వేసుకోవాలి నేను. ఈ అమ్మ అన్ని నేనే, అన్ని నా బట్టలే. నీ బట్టలు ఏం లేవా? సరే నావి నీవి ఓకే గాని ఈ డ్రెస్ ఎవరిదే? అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. కొత్తగా కనిపిస్తుంది. నీదే కొత్త డ్రెస్ అనుకుంటా. నీ ముఖం నీకి అంటే నా డ్రెస్ కాదు. ఎవరిది అమ్మాయి డ్రెస్? నువ్వే కదా బట్టలకి వేస్తావు వాషింగ్ మిషన్ లో. నీదే నీ డ్రెస్ అది. మొన్న నువ్వు వేసుకున్నావు కదా పాపని హాస్పిటల్ నుంచి వచ్చిన రోజు ఫస్ట్ రోజు. చెప్తావా ఇదే డ్రెస్ తో ఊరేయాలా? చెప్తావా ఇదే డ్రెస్ తో ఊరేయాలా? వేసుకోండి అమ్మా వేసుకోండి. చెప్పు, ఇది ఎవరిది డ్రెస్? అది నా డ్రెస్ కాదే, నీ డ్రెస్. ఇది ఇంత పెద్దగా ఉంటదా నా డ్రెస్? ఇది నాకు నైటీలా సరిపోతుంది. ఇది ఇప్పుడు నైటీలో వేసుకుంటున్నావు కదా. నువ్వు చెప్పు ఫస్ట్, ఎవరిది అమ్మాయి డ్రెస్? ఎప్పుడు చూడలే ఈ డ్రెస్. లేదు ఇది. నువ్వే అమ్మాయి, నేను కాదు. చెప్పు. ఇట్లా లేస్తుంది మంచి గట్టిగా అరుస్తా లేస్తా. చెప్పు ముందుగానే మళ్ళీ చెప్పు. చిన్న ఖర్చు. మరి చెప్పు ఎవరిది డ్రెస్ ఏంటి? నీకెన్ని? నాది కాదు డ్రెస్ అది. నేను నీ డ్రెస్ నువ్వే అమ్మాయి కాదులే కానీ నాకు తెలుసు. కానీ ఇది ఎవరిదో ఫస్ట్ నీ బట్టలు కూడా నాకు పక్కన వాడేసి ఫస్ట్ ఈ డ్రెస్ ఎవరిదో నాకు చెప్పు. నీకు ఎన్ని ఉన్నాయి ఏంటి? వామ్మో, ఇవి నీకోసమే కొత్త డ్రెస్సులు కొన్నానమ్మా. ఇది కొంచెం పాతగైనట్టు సెకండ్ హ్యాండ్ లో తెచ్చినావు, థర్డ్ హ్యాండ్ లో తెచ్చినావు. ఇవే రెగ్యులర్ డ్రెస్సులు అని చెప్తే ఇచ్చినారు షాప్ లో. అంత సీన్ లేదు గాని నువ్వు ఉతికేసినావు మంచిగా. ఎవరిది చెప్పు. ఎర్రగడ్డ సంతలో చింతపల్లి సంతకు వెళితే ఇందాక ఎర్రగడ్డ కూడా తెచ్చి పెడుతున్నావా? అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత నీకు ఓవర్ యాక్షన్ చేయకి. ఇది డెలివరీ తర్వాత వేసే కాదు, ఇది మోడర్న్ డ్రెస్సులు ఫ్యాషన్ ఉన్నాయి. ఫ్యాషన్ ఉంటాయని తీసుకున్నా. నువ్వు నాకు కథలు పడకుండా చెప్పు. ఎర్రగడ్డలో బట్టలు ఎవరివి? ఎన్ని ఉన్నాయే? మళ్ళీ ముద్ర చెట్టు పెట్టినావు కదా కింద, నాకు తెలియదు. అవన్నీ ఇప్పుడు కొత్తవి కదా. పెద్ద షార్ట్ ఉంది. నీకేనమ్మా గాలి తగులుతుంది కదా. ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంది నువ్వు? గాలి తగులుతుంది. చెప్పు ఫస్ట్. ఇంకెన్ను ఎన్ని దాచినావు? ఎక్కడెక్కడ ఉన్నాయి బట్టలు? ఇంకా నిజమేనే. నావి ఎక్కువ బట్టలు ఉన్నాయని నేనేదో నీ హెల్ప్ తీసుకుందామని పిలిస్తే లెగ్గిన్. అబ్బా ఏమే లెగ్గిన్ కూడా ఉంది. నీకే నీకే నీకేనే. ఫస్ట్ చెప్పు ఎవరివి బట్టలు? నీకేనే. ఈరోజు ఇప్పుడు నువ్వు వేసుకుంటే నీకే. నువ్వు జోక్ చేయక చెప్తున్నా, సీరియస్ మాట్లాడుతున్నా. లేకపోతే అగో ఇదే డ్రెస్ ఇట్లా ఇట్లా వేసేస్తా చెప్తున్నా.
నిజంగానే నీకోసం తెచ్చిన అదో ఇది ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ ని నేను నిన్ను నీట్ గా నానేసి ఆరేసి తీసుకొచ్చేసిన, బట్ట వేసుకొని నువ్వు ఆడేసుకో రేపు ఈ నుంచి. డ్రస్సులన్నీ ఎవరివో చెప్పు. నీకే అండ చేసుకో. చెప్తావా చెప్పవా? చెప్తున్నా కదా నీవేనా. ఇవన్నీ అంటిస్తుంది అగ్గిల మరి చెప్పు, మళ్ళీ నీటి చెప్పు ఎవరిది అది? అది మన ఇంటి పాపకి స్నానం చేయించి ఒక అమ్మాయి వస్తాయి కదా, ఏ అమ్మాయి వస్తది? ఆ అమ్మాయి వస్తది. వస్తుంది. ఆ అమ్మాయికి డ్రెస్సులు లేవంట, అందుకు నాకేమో కళ్ళు ఏమన్నా ఉన్నాయా లేవా చూడు ఒకసారి. ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. మరి ఉన్నాయి కదా. ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేస్తుందో నాకు కనిపించదా? ఏ డ్రెస్ వేస్తుంది? నైటీలే వస్తాయి కదా. నీ ముఖం వేస్తా. ఈ డ్రెస్లు అసలు ఆమె కాదు. నేను ఆమె స్నానం తర్వాత నేను చూడనా ఏ డ్రెస్ వేసుకుంటుందో. ఆమె స్నానం చేసి బట్టలని పాడు చేసుకుంటుందని ఆమె కోసం ఎర్రగడ్డలో కొన్నా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. బాబా నాకు కొనడానికి లేదు కానీ నువ్వు పక్క వాళ్ళకి కొనడానికి అంత బాగుంది. షాపింగ్ మాల్ లో కొందామని ఆమెకి షాపింగ్ మాల్ లో కొంటామని అపార్థం చేసుకుంటాను. నాకు చెప్పొచ్చు కదా, నిజం చెప్ప. అదైతే కాదు నిజంగా. అది నిజంగానే అవే మస్తంగా చెప్తే బాగుంటదా? నీ సైజు వేరు, ఆ సైజు వేరు కదా. నువ్వు చెప్పు. ఇది ఆమె అయితే కాదు, నిజం చెప్తే బాగుంటది. నిజం చెప్తే బాగుంటది. నిజమేనే బాబు. నా మీదొట్టి ఒట్టే. నిజం కదా, ఒట్టే. మరి ఒట్టేసి చెప్తున్నానే, చెప్పు. ఒట్టేసి చెప్తున్నానే. ఏమన్నా వచ్చిందా ఒంట్లో? నీకోసం కాదు, నీకోసం కాదు, నా కోసం కాదు కానీ ఇది ఎవరివో మంచిగా చెప్తే బాగుంటుంది. చెప్తున్నా నీకోసం కాదు. ఎవరెవరు బట్టలు వేస్తున్నావు? ఇంటికి ఎవరు వచ్చినారు నేను లేనప్పుడు? ఎవరు ఎవరివి బట్టలు? ఎవరివి మరి? ఎవరైంది అది? ఇవి 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 చెప్పు ఫస్ట్. ఇంటికి ఎవరు వచ్చినారు? ఎవరు రాలేదే. ఇది తీసుకొచ్చింటావు. వాళ్ళు ఎవరివో బట్టలు నాకు మంచిగా చెప్తే బాగుంటది. సర్లే, బట్టలు మడతేసి తొందరగా. మన పాపలు వేస్తుంది మళ్ళీ. నాకు చెప్పకు. ఈ టీ షర్ట్ కూడా ఎవరిదోనో అది. మళ్ళీ వేస్తున్నావు మడత. నాది కదా ఇది. చెప్పు ఎవరివి బట్టలు? ఎవరివి? నువ్వే వాషింగ్ మిషన్ కి వేస్తున్నావు. నాకు డెలివరీ అయినప్పటి నుంచి నువ్వే కదా వాషింగ్ మిషన్ కి వేస్తున్నావు. అవును, ఇంటికి పెద్ద పాలేరు నేనే అయినా. మరి అవును, మరి వేసినప్పుడు ఎవరివి బట్టలు చెప్పు. ఇవి 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 మంచిగా చెప్పు. నావే కదా. ఇవి నావి, ఇవి నీవి. ఇవి ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. చెప్పు ఎవరివి? సరే, ఇప్పుడు అవన్నీ మనకి. నాకు అరిచి గొంతున వస్తుంది. చెప్తావా చెప్పవా? ఇప్పుడు అట్లా ఇట్లా చెప్ప. నీళ్ళు వాటర్ నేను పని చెప్తాను. మీ అమ్మ నువ్వు అయిపోయినావు. ఇవాళ దొరక. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up and sipping on beer. నీళ్ళు నాకు దగ్గు వస్తే నీకు చాలా సెకలు ఉన్నారా నీలో. తీసుకురాపోయి నీళ్ళు తీసుకురాపో. బాటిల్లో నీళ్ళు అయిపోయినా తీసుకురాపో. పంది తాగినట్టు తాగుతావు, కుర్తి తాగుతున్నట్టు. అంటే నేను మాట్లాడి అలసిపోయింది కదా అని చెప్పి. ఫస్ట్ నాకు ఈ బట్టలు ఎవరు చెప్తావో, లేదంటే ఇదే బాటిల్తో నెత్తి వాళ్ళు కూడా. చెప్పు. చెప్తావా చెప్పు. టైం వేస్ట్ చేయకు. నాకు వేస్ట్ ఏం కాదు కానీ పూర్తి చెప్పేది. ఇప్పుడు నువ్వు అప్పుడు తర్వాత నుంచి ఏం పని చేస్తలేవు కదా, నేను అన్ని పని చేసుకుంటున్నాను కదా. సామాన్లు గడగడం, మంటలు తోమడం. అమ్మ చెప్పదు ఎవరిది. ఆ బట్టలు ఎవరివి మరసంగా చెప్తే బాగుంటుంది. తెచ్చినట్టే నమ్మట్లే. నేను నమ్మను కదా. కాదు నమ్మను. పాపకు స్నానం చేసే టైం కోసం తెచ్చిన అంటే కాదు నమ్మను. నమ్మవు కదా. మరి ఏమని చెప్తే నమ్ముతావు చెప్పు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. చెప్పు. టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నావు చెప్తున్నా. నాకు చాలా పనులు ఉన్నాయి. నీ దగ్గర పని మానుకోలేను నేను. నువ్వు ఫస్ట్ చెప్పు. నువ్వు ఎక్కువ అయిపోయింది, నీ అతి చాలా అయిపోయింది. చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు నేనేమంటానంటే చెప్పు ఫస్ట్. చెప్పు. పడతాయి దెబ్బలు పడతాయి. చెప్పు ఫస్ట్. ఎవరు పాపలు వేస్తారు అరసకు. మరి చెప్పు. పిచ్చుకు కలిసిందే. కరిసింది మరి.
చెప్పు. మనవి కాదు మే, కిందింటులవి. కిందింటోళ్ళవా? ఎప్పుడు ఇచ్చెళ్ళారు? కిందింటులు నిజం చెప్పు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా చెప్తున్నా. కిందింటోళ్ళు వాళ్ళ ఊరు వెళ్తే బట్టలు తీసేయని చెప్పేసి ఇచ్చారు. అవునా? నిజం చెప్పు, అడుగునా? ఫోన్ చేయనా? పాప మీద ఒట్టే, అదే నిజం. ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తే భయపడతాను ఏమన్నా. ఫోన్ చేస్తాను. ఎందుకే ఫోన్ చేయడం? నాది నమ్మకం ఫస్ట్ ఫోన్ నాది నమ్మకం లేదా నీకు? ఫోన్ నాది నమ్మకం లేదా నీకు? నాది నమ్మకం లేదా నీకు? నాది నమ్మకం లేదా? ఇస్తావయ్యవా? నాది నమ్మకం లేదా అనుకుంటా. అన్ని నువ్వు క్లియర్ చేసి ఇవ్వాలా. దొరుకుతావు, ఏదో ఒక రోజు దొరకకుండా ఉండవు కదా. నీ అమ్మ నీకు మామూలుగా లేదు. చెప్తా, నీ పని చెప్తా. ఏమన్నా మంచి చెప్పు కై కొట్టించుకో. మంచి పీకే ఫ్యాన్ నువ్వే పీకిదే ముందులే. పీకే ఫ్యాన్ నువ్వే పీకిదే ముందులే. చెప్తా, నీ పని చెప్తా. కింద అమ్మాయి నెంబర్ ఉందో లేదో నేను ఫోన్ చేస్తా. చెప్తాను. స్పీకర్ హలో 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 అక్క. చెప్పు పద్దు. నేనే పద్దుని. అయితే శివ నా దగ్గర ఒకటి ప్లే చేస్తున్నాడులే. ఇవి ఒక బట్టలు ఉన్నాయి. అవి బట్టలు నీవే కదా. ఏంది ఇది? చెప్తుంది కదా మూసుకొని ఉండొచ్చు కదా. ఆ బట్టలు నీవే కదా. అదే గొడవ అవుతుంది. హలో పద్దు. నేను వింటున్నా, చెప్పక్క. అవి నావే పద్దు, నువ్వు లేవని చెప్పి నేను శివాకి చెప్పాను. నావి పద్దుకు చెప్పు అని నేను చెప్పాను. నీవే కానీ నాకు ఒక్క మాట చెప్పలేదు. ఇప్పుడు బట్టలు మడత పెడుతున్నప్పుడు నాకు తెలిసింది. వాళ్ళవే మాట్లాడుతుంది అదే మాట్లాడుతున్నా కదా. మధ్యలో పానకంలో పుడకలక్క దులుకుతావు. కన్ఫ్యూజ్ అవ్వకు. అవ్వలేదు శివ, నువ్వే ఎక్కువ ఎక్సైట్మెంట్ అయి నావి అని చెప్తున్నావు. పద్దుకు అర్థమైంది. అదే చెప్పంటే కొంచెం గట్టిగా చెప్పు. వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టు. అవి నావే పద్దు, నేనే శివాకి ఇచ్చాను నీకు ఇవ్వమని కాదు, తీసి పెట్టమని. అదే తీసి పెట్టమన్నా ఇవ్వమన్నా ఒకటే కదా. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా నువ్వు నోరు నువ్వు మాట్లాడుతుంది కదా. అదే చెప్పంటే ఏదేదో కథలు అల్లుతున్నాడు అక్క. ఇవాళ నాకు తెలియదు అసలు. కథ కాదు, ఆ అమ్మాయి బట్టలే. ఆ అమ్మాయికి బట్టలు మనం తీసి ఇయ్యాలి కదా. తీసి ఇవ్వకుండా మళ్ళీ ఫీల్ అవుతుంది కదా ఈ లోపు అని. చాలు కానీ కథలు పట్టుకుంటా. కథ కాదు, ప్రాంక్. నువ్వేమైనా చెప్పాలంటే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తట్టుకుంటావు నువ్వు. పద్దు నిన్ను అలా అంటది. అదే చెప్పంటే ఏదేదో చెప్తున్నాడు. నా మీద ఎక్కువ అనుమానం కదా అందుకే. ఏం లేదు అంటే నా మీద ఎక్కువ ప్రేమ కదా. నీవే కదా. సరే అక్క, నేను నీతో మళ్ళీ మాట్లాడతా. బాయ్ అక్క. సరే బాయ్. ఇంకేం డౌట్? 100% మాట్లాడినావా? ఆ అమ్మాయి మాట నీ మాట ఒకటేనే. సంప బాధ చెప్తా. నీ అమ్మ పాటలు చూసినట్టు చెప్పచ్చు కదా. మన అమ్మాయివే కదా. మన అమ్మాయి నువ్వు మాట్లాడి అట్లే నోరు మూపిస్తున్నావు ఎందుకు? ఆ అమ్మాయికి కదా. ఆ అమ్మాయి చెప్తుంది కదా. బతికిపోయినావని ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడినా కాబట్టి ఆమె ఒప్పింది కాబట్టి ఓకే. లేదంటే నా చెప్పేదాన్ని పని. ఏంది తెలియాల కదా అంది. పెట్టి ఇప్పుడు అనుమానం ఏంది నీ అమ్మ? మరి చెప్పాలి కదా. పాపం ఆ అమ్మాయి బట్టలు తీసుకొస్తే తీసి పెట్టమని చెప్పి తీసుకొచ్చి పక్కన పెడితే అది ఆమెవి మనం సాయం కదనే. కింద వాళ్ళకి తీసుకొచ్చి సాయం కదనే. కింద వాళ్ళకి సాయం చేస్తాను నన్ను అనుమానిస్తే నేను ఫ్యూచర్ లో నాలంటే సాయం కూడా చేయడు ఆడవాళ్ళకి. అట్లాంటప్పుడు సపరేట్ పెట్టాలి. రెండు కలిపేసి ఎవరికన్నా బట్టలు బయట నుంచి అన్ని బట్టలు తీసుకొచ్చి వేసినా ఈడ. సర్లే బతిమాలినా నేను చాలు గాని. కొడతా బతిమాలినా అంటే ఏంది అంటే చెప్తున్నా కదా మడితే అంటున్నా. పెద్ద మాటలు ఎక్కువైపోయినాయి.
అనుమానం మామూలుగా ఉండదు అనమాట. ఆడవాళ్ళు అన్నం తింటారు, మేము మాత్రం అనుమానం తింటామా? మేము అన్నం తింటాం, మీరు అనుమానం తింటారా? ఫస్ట్ ఒప్పుకో, ఆడవాళ్ళు అన్నం తింటాడు, ఓకేనా? ఇప్పుడు నువ్వు అనుమానిస్తున్నావా, మేము అనుమానిస్తున్నావా చెప్పు. ఆడోళ్ళు అన్నం తింటాడు, అబ్బాయిలు అనుమానం తింటారు. ఆడోళ్ళు అన్నం తింటాడు, అబ్బాయిలు అనుమానం తింటారు. ఇప్పుడు అనుమానం నీదే అనుమానం నాదే. ఒప్పుకున్నావు, ఒప్పుకున్నావు ఆపు. ఇంకా ఇంతసేపు కొట్టినావు కదనే, ఇంతసేపు నువ్వు కొట్టినావు కదా. నా తప్పు లేదన్నప్పుడు నా తప్పు లేదన్నప్పుడు నేను ఎందుకు కొట్టావు? నా తప్పు లేదన్నప్పుడు నువ్వు ఎందుకు కొట్టినావు? ఇంతసేపు నా తప్పు లేదన్నప్పుడు ఇంతసేపు నువ్వు కొట్టినావు కదా. మరి ఇంతసేపు నా తప్పు లేదు కదా, ఇప్పుడు నా తప్పు లేదు మరి ఆ మాత్రం ఉండాలి కదా. చేయొస్తావు నీకంటే పెద్దోడిని, నీకంటే ఎక్కువ చదువుకున్నాను, నా మీద చేయొస్తావా? నీ అమ్మ నా మీద చేయొస్తాను, నా మీద చేయొస్తావా? పొడిచి పడుతుంది నీ అమ్మ. అమ్మ పొడిచి పాడదప్తు నీ అమ్మ. తప్పైపోయిందని ఒప్పుకో, తప్పైపోయిందని ఒప్పుకో. మూతిపల్లి రాలిపోతే నీ అమ్మ. ఓవర్ యాక్షన్. తప్పైపోయిందని చెప్పు, తప్పైపోయిందని చెప్పాడు, తప్పైపోయిందని చెప్పాడా, తప్పైపోయిందని చెప్పు. ఆఫ్ చేయిపోయే, ఆఫ్ చేయి, నీ పని చెప్తా నేను. పోయే, నేను ఆఫ్ చేయను. నువ్వు కెమెరా ముందు నన్ను కొట్టావు కదా, ఇప్పుడు ఆఫ్ కెమెరా నేను చూపిస్తా. ఆఫ్ చేయపో. నేను ఆఫ్ చేయను, నేను ఆఫ్ చేయను. నీకు బాటిల్తో నన్ను కొట్టావు కదా, కెమెరా ఆఫ్ చేసినాక నేను ఎట్లా కొడతాను అప్పుడు చూడు. ఆఫ్ చేస్తే ఏం కనిపిస్తుందో నాకు తెలుసు. ఆఫ్ చేయి. కెమెరా ముందు ఉంది కాబట్టి కంట్రోల్లో ఉంది. కెమెరా ఆఫ్ చేస్తే ఆఫ్ చేయపో. నీ కెమెరా ఆఫ్ చేయి. ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయపో, నీకు ఎట్లా పడితే అప్పుడు చెప్తా. పో. ఆఫ్ చేస్తే ఏం జరుగుతుందో అందరికి తెలుసు. ఒకటి 2 6 దెబ్బలు కొట్టినావు, 7వ దెబ్బ ఆఫ్ చేయిపోయే. కెమెరా ఆఫ్ చేయకుంది. కెమెరా ఆఫ్ చేయిపో. ఇప్పుడు నీ కాదు, మామూలుగా ఉండదు, ఆ మామూలుగా ఉండదు. పో ఇప్పుడు ఆఫ్ చేయిపో. ఆఫ్ చేసినాక నీకు ఉంటా చూడు, చెప్తున్నా. కెమెరా ఆఫ్ చేయని, కెమెరా ఆన్ లోనే ఉంటది. ఆఫ్ చేయి, ఆఫ్ చేయిపో. ఒకళ్ళు చేస్తున్నావు, ఆఫ్ చేయిపో. ఆఫ్ చేయను, ఆఫ్ చేయను, నేను ఆఫ్ చేయను. చేస్తా. ఎందుకు ఆఫ్ చేయను? నీకు మామూలుగా ఉండదు. కెమెరా ఆఫ్ చేయను.